రోడ్డు ప్రమాదాలను నిర్మూలించేందుకు టీం తారక్ ట్రస్ట్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉచితంగా హెల్మెట్లు ఇవ్వడం అభినందనీయమని ఏడీసీపీ ప్రసన్న కుమార్ తెలిపారు. ప్రజాహిత కార్యక్రమాలు రాబోయే రోజుల్లో టీం తారక్ ట్రస్ట్ మరిన్ని చేయాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి 2-వీలర్ వాహనాలు నడపాలని సూచించారు. మాజీ మంత్రి మాజీ పాలిట్ బ్యూరో సభ్యులు నందమూరి హరికృష్ణ 7వ వర్ధంతి సందర్భంగా టీం తారక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత ప్రమాద అవగాహన డ్రైవ్ కార్యక్రమాన్ని రావర్పాడ్ రింగ్ సమీపంలో నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సంకల్పంతో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఉచిత హెల్మెట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏడీసీపీ ప్రసన్న కుమార్ పాల్గొని హెల్మెట్లని 2-వీలర్ వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక గొప్ప సంకల్పంతో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకే టీం తారక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో చాలా మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని, హెల్మెట్ ధరించి వాహనాలు నడపడం వలన ఒక రక్షణ కవచంలాగా ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. ప్రజాహిత కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ట్రస్ట్ సభ్యులు మరిన్ని చేయాలని ఆకాంక్షించారు. అనంతరం ట్రస్ట్ అధ్యక్షుడు యార్లగడ్డ మనోజ్ కుమార్ మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ఆలోచనలు ఆశయాలను ఆదర్శంగా తీసుకుని రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు తమ వంతు బాధ్యతగా ఉచిత హెల్మెట్లు అందజేస్తున్నామని చెప్పారు. గత 6 ఏళ్లుగా నందమూరి హరికృష్ణ వర్ధంతి జయంతి సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చామని తెలిపారు. నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలను చేయాలని దానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ రోజు సుమారు 50 మందికి ఫ్రీ హెల్మెట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. రాబోయే రోజులు తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యార్లగడ్డ శ్యామ్, చిన్ను, అవినేని, అన్నే, సాయి కృష్ణకిషోర్, యార్లగడ్డ కార్తిక్, యార్లగడ్డ రామనారాయణ, జి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తారక్ ట్రస్ట్ వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఈరోజు నందమూరి హరికృష్ణ గారు వర్ధంతి సందర్భంగా వారు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు కాబట్టి వారి అబ్బాయి అయిన జూనియర్ ఎన్టీఆర్ గారి పేరున ట్రస్ట్ నిర్వహిస్తూ ఈ రోడ్డు ప్రమాదాల్లో మరణాలు నివారించడానికి ట్రాఫిక్ పోలీసు వారు, విజయవాడ ట్రాఫిక్ పోలీసు వారు, సిపి గారు ఎస్వి రాజశేఖర బాబు ఐపీఎస్ వారి ఆధ్వర్యంలో ఏవైతే చర్యలు చేపడుతున్నామో దానికి సపోర్ట్ చేస్తూ ప్రజలకి కొంతమందికి హెల్మెట్లు ఉచితంగా శిరస్త్రాణాలు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే ఈరోజు రావర్పాడు జంక్షన్లో ఒక 50 హెల్మెట్లు వాళ్ళు దానం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇలాంటి కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా మున్ముందు ఈ టీం తారక్ ట్రస్ట్ వాళ్ళు చేస్తానని చెప్పారు. అది చాలా ముదావహం. వాళ్ళందరినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఇంత చిన్న వయసులోనే ఈ ట్రస్ట్ అన్న వాళ్ళ ముందుకు వచ్చి ప్రజల ప్రాణాలు కాపాడే ఉద్దేశం, అది కూడా నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా చేయడం అన్నది చాలా అప్రిషియేటబుల్ థింగ్ అండి. వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నానండి. ఇలాంటి ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని, ప్రజాహితమైన కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాలని చెప్పి వాళ్ళని అభినందిస్తూ వాళ్ళని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఎంతగానో అభిమానించే నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ గారు నాన్నగారు హరికృష్ణ గారు వర్ధంతి సందర్భంగా ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు కాబట్టి ఇక మీద ఆయన కానీ మా జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడు చెప్పేది ఏంటంటే రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఇంటికాడ మన కోసం ఎదురు చూస్తానంటే అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. దాన్నే మేము ఆదర్శంగా తీసుకొని ట్రస్ట్ పెట్టడమే కాకుండా 6 ఏళ్ల నుంచి సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు ఈ రోజు నుంచి ఈ హరికృష్ణ గారి వర్ధంతి నుంచి రాష్ట్రం అంతా రోడ్ అవేర్నెస్ క్యాంప్ చేద్దామని చెప్పి, యాక్సిడెంట్ అవేర్నెస్ క్యాంప్ చేద్దామని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం అయింది. అందులో భాగంగా ముఖ్యంగా ఈరోజు 50 హెల్మెట్స్ తీసుకొచ్చి ఎవరైతే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారో వాళ్ళకి ఇది ఇలా కాదు, హెల్మెట్ ధరించాలి, యాక్సిడెంట్ అయితే ఇదే మిమ్మల్ని కాపాడిద్దని ఉదాహరణకు చెప్పడానికి కోసం విజయవాడ సిటీ పోలీసు వారి ద్వారా ఇక్కడ లోకల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ, టౌన్ ప్రెసిడెంట్ గారు కానీ అందరూ చొరవతో అందరం కలిసి ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం అయింది. దీనికి సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్ అండి. నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా టీం తారక్ ట్రస్ట్ వారు రోడ్డు భద్రత నివారణ అవగాహన సదస్సులో భాగంగా సోదరుడు యార్లగడ్డ మనో గారు చాలా ఆర్థికంగా శ్రమకూర్చి ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగిందండి. ముఖ్యంగా వాహనదారులకైతే మాత్రం ఇది చాలా మంచి కార్యక్రమంగా భావిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమం ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేయడం నిజంగా మాకు గర్వంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఎన్టీఆర్ అభిమానులందరూ ఇలాంటి కార్యక్రమాల్లో మరిన్ని చేయవలసిందిగా చేస్తారని ఆశిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేసే ముందు పోలీసు వారి శాఖ సలహాలు సూచనలు తీసుకుంటే ఇంకా మరింత ఘనంగా జరుగుతాయని భావిస్తూ జై ఎన్టీఆర్. ఈ రోజున నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు యాక్సిడెంట్ అవేర్నెస్ కింద విజయవాడ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ గారి తరఫున వాళ్ళ ఆధ్వర్యంలో టీం తారక్ ట్రస్ట్ తరపు నుంచి మన టౌన్ ప్రెసిడెంట్ కావూరి కృష్ణ గారి తరపు నుంచి ఈరోజు ఒక 50 హెల్మెట్లు జనాలకి డొనేట్ చేయడం జరిగింది.
ఈ రోజున ఎలాంటి కార్యక్రమం నెక్స్ట్ మేము స్టేట్ వైడ్గా టీమ్ టార్గెట్ ట్రస్ట్ తరపు నుంచి ప్లాన్ చేస్తున్నాం. సో ఈ రోజున ఇలా చేసిన దాన్ని బట్టి నెక్స్ట్ మొత్తం స్టేట్ మొత్తం మేము ఒక 8 ఏరియాల్లో ప్లాన్ చేస్తున్నాం. ఫస్ట్ స్టార్టింగ్ ఇది ఫస్ట్ ఏరియా విజయవాడ, నెక్స్ట్ వైజాగ్, నెక్స్ట్ హైదరాబాద్, అట్లాగా మేము మొత్తం స్టేట్ మొత్తానికి ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాం.